ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చాక లాంగ్వేజ్‌తో సంబంధం లేకుండా అన్ని రకాల మూవీస్‌ని చూస్తున్నారు. కానీ అంతకుముందు వచ్చిన ఓల్డ్ మూవీస్‌ని చాలా మంది చాలా వరకు మిస్ చేసి ఉంటారు. సో అందుకని మా టీమ్ మీకోసం ఈ సిరీస్‌ని స్టార్ట్ చేశాం. 2010 నుంచి 2024 వరకు మీరు చూడని ది బెస్ట్ తెలుగు డబ్డ్ మూవీస్ ని మేము మీకు రికమెండ్ చేస్తున్నాం. నెంబర్ 1 ప్రిన్స్ ఆఫ్ పర్షియా. ఈ మూవీ యొక్క స్టోరీ అప్పట్లో బాగా ఫేమస్ అయిన ప్రిన్స్ ఆఫ్ పర్షియా వీడియో గేమ్ నుంచి తీసుకున్నారు. ది ఆల్మార్ట్ సిటీలో దాస్తాన్, తమీనా అండ్ కాలాన్ని వెనక్కి తీసుకెళ్లే వెపన్. దాస్తాన్ చేసే అడ్వెంచర్స్ అండ్ యాక్షన్ సీన్స్ మిమ్మల్ని ఒక డిఫరెంట్ ఫ్యాంటసీ వరల్డ్ లోకి తీసుకెళ్తుంది. దాస్తాన్ శర్మన్ రాజు యొక్క దత్తపుత్రుడు. పవిత్ర నగరమైన ఆల్మార్ట్ సిటీలో శర్మన్ రాజు హత్య చేయబడతాడు అండ్ అదే సమయంలో ఆ నగరంపై శత్రువులు దాడి చేస్తారు. దాస్తానికి దొరికిన కత్తితో తన తండ్రిని చంపిన వాడిని ఎలా కనిపెట్టాడు అండ్ ఆ నగరాన్ని ఎలా కాపాడాడు అనేది స్టోరీ. నెంబర్ 2 ది A-Team. ఈ మూవీ చూసినంతసేపు మీకు ఎక్కడా బోర్ కొట్టదు. ఈ మూవీ ఫుల్ యాక్షన్ అండ్ కామెడీతో ఉంటుంది అండ్ ఈ టీం చేసే క్రేజీ అడ్వెంచర్స్ మిమ్మల్ని బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తాయి. ఈ టీం ఒక మిషన్ లో ముఖ్యమైన ఎవిడెన్స్ కోల్పోవడం వల్ల ఆ టీం సస్పెండ్ అవుతుంది. 6 months తర్వాత ఆ టీం కి ఒక మిషన్ వస్తుంది. ఆ టీం ఆ మిషన్ ని ఎలా కంప్లీట్ చేశారు అనేది స్టోరీ. నెంబర్ 3 ది బుక్ ఆఫ్ హీల్. ఈ మూవీ ఒక సర్వైవల్ మూవీ. ఒక న్యూక్లియర్ బాంబ్ అటాక్ తర్వాత ప్రపంచం మొత్తం నాశనం అయిపోతుంది. కొంతమంది మాత్రమే మిగిలి ఉంటారు. అందులో ఈలు ఒకడు. ఫైటింగ్ స్కిల్స్ ఉన్న గుడ్డివాడు అతను. అతన్ని ఎవరు ఏం చేయలేరు. తన జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టడు. తన దగ్గర ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్ ని సేఫ్ ప్లేస్ కి తీసుకెళ్లాలని కాలినడకన వెళ్తాడు. కొంతమంది గ్యాంగ్స్ గా తయారయ్యి ఆ ప్రాంతాన్ని రూల్ చేస్తారు అండ్ వాళ్ళు ఒక బుక్ ని వెతుకుతారు. ఆ బుక్ ఉంటే ప్రపంచాన్ని జయించవచ్చు, అందరిని నాశనం చేయొచ్చు అని ఆ బుక్ కోసం ఆ రౌడీ గ్యాంగ్ అంతా వెతుకుతూ ఉంటారు. వీళ్ళందరిని దాటి ఎలా వెళ్ళాడు అనేది స్టోరీ. నెంబర్ 4 127 అవర్స్. ఈ మూవీ యారోన్ అనే మౌంటైన్ క్లైంబర్ యొక్క రియల్ స్టోరీ. యారోన్ ఒక వీకెండ్ రోజు ట్రెక్కింగ్ వెళ్తాడు. అనుకోకుండా అతను కొండల మధ్య ఎక్కిపోతాడు. 127 అవర్స్ అతను ఒక్కడే ఆ కొండల మధ్య ఉంటాడు. తనకు సాయం చేయడానికి చుట్టుపక్కల ఎవ్వరూ ఉండరు. అతను బ్రతకడానికి చేసే పనులు మనకి చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటాయి అండ్ అతను బ్రతుకుతాడా లేదా అనే సస్పెన్స్ ఫుల్ మూవీ క్యారీ అవుతుంది. నెంబర్ 5 కిక్-యాస్. చాలా రకాల సైన్స్ ఫిక్షన్ సూపర్ హీరో సినిమాలు వచ్చాయి, కానీ ఎటువంటి పవర్స్ లేని సూపర్ హీరో సినిమానే ఈ కిక్-యాస్. అలాంటి సూపర్ హీరోస్ మూవీస్ చూసి ఇన్స్పైర్ అయ్యి ఒక హై స్కూల్ స్టూడెంట్ తను కూడా సూపర్ హీరో అవ్వాలని అనుకుంటాడు. సూపర్ హీరో పవర్స్ లేకపోయినా అతను సూపర్ హీరోగా మారి ఏం చేశాడు అనేది స్టోరీ. ఈ మూవీలో టోటల్గా 2 parts ఉన్నాయి అండ్ ఆ స్టూడెంట్స్ చేసే ఫైట్స్ చాలా బాగుంటాయి. ఆ స్టూడెంట్స్ మధ్య ఉండే కన్వర్జేషన్ అండ్ డైలాగ్స్ ఫుల్ ఫన్ అని జనరేట్ చేస్తుంది. ఈ మూవీ మిమ్మల్ని బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. నెంబర్ 6 నైట్ అండ్ డే. 90s కిడ్స్ కి హాలీవుడ్ యాక్షన్ హీరో అంటే ముందుగా గుర్తొచ్చేది టామ్ క్రూజ్. మిషన్ ఇంపాసిబుల్ తర్వాత టామ్ క్రూజ్ కి మంచి పేరు వచ్చిన మూవీయే ఈ నైట్ అండ్ డే. ఈ మూవీలో ఉండే చేజింగ్స్ అండ్ యాక్షన్ సీన్స్ చాలా అద్భుతంగా ఉంటాయి అండ్ టామ్ క్రూజ్ చేసే రియల్ స్టంట్స్ మిమ్మల్ని బాగా ఎంగేజింగ్ చేస్తాయి. అతను ఒక సిబిఐ ఏజెంట్ పవర్ఫుల్ బ్యాటరీ వెపన్ మాఫియా హ్యాండ్స్ లోకి వెళ్లకుండా ఎలా సేవ్ చేశాడు అనేది స్టోరీ. నెంబర్ 7 ది అదర్ గైస్. డిటెక్టివ్ మూవీస్ అంటే మనం చాలా బాగా ఇంట్రెస్టింగ్ గా చూస్తాం. అదే మూవీకి కామెడీ యాడ్ అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాం. అలాంటి యాక్షన్ అండ్ కామెడీ జానర్ లో వచ్చిన మూవీయే ది అదర్ గైస్. అర్హత లేని ఇద్దరు డిటెక్టివ్లకి ఒక పోలీస్ మిషన్ లో ఛాన్స్ వస్తుంది, కానీ వాళ్ళు చేసే ఇన్వెస్టిగేషన్ అన్ని స్పాయిల్ అవుతూ ఉంటాయి అండ్ వాళ్ళు అనుకున్నట్టుగా ఏది జరగదు. వాళ్ళు చేసే కామెడీ మిమ్మల్ని బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తుంది.